చూడామణి. చూడామణి అంటే బంగారం, అంటే కొంగు బంగారం. అమ్మవారే సాక్షాత్ లక్ష్మీదేవి. అమ్మవారు చూడామని అంటే అది ఇంకా ఆభరణానికి విలువ కట్టలేం. అలాంటి ఆభరణం రాముల వారికి ఆ అమ్మవారు చూశాను నేను అని అనుమతి చెప్పడానికి ఇచ్చిందట. అందువల్ల ఆయన అది పట్టుకుని స్వామి దగ్గరికి వచ్చారు. అందువల్ల ఎప్పుడైనా సరే ఐశ్వర్య కారణం అప్పం అంటే అప్పాల మాల అంటే స్వామివారికి మహా ఇష్టం. ఎందుకంటే ఒకటి చూడమని రూపంలో ఉంటుంది ఆ సైజులో. రెండోది ఏంటంటే గ్రహదోషాలు, ముఖ్యంగా కేతు గ్రహదోషం, అలాగే మంగళవారం కుజగ్రహ దోషం ఉన్నవారు అప్పాలమాల స్వామికి సమర్పిస్తే ఐశ్వర్య కారణం. వివాహం కాని వారికి తొందరగా వివాహం అవ్వడం, సంతానం, ఇవన్నీ కూడా అప్పాలమాలకు ఉన్న లక్షణాలు. 27 మాల సమర్పణ ఎప్పుడైతే చేస్తామో స్వామి ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. అక్కడ మహిమానితమైన అప్పాలమాల స్వామివారి. మరి గారిమాల అంటే ఒక వడమాల, ఆరోగ్యంగా ఉన్నాడు అని చెప్పడం ఏంటంటే వెనకాల ఉన్న వెన్నుపూస ఎప్పుడైతే నిట్టారుగా వస్తుందో మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. ఆ వెన్నుపూస నిటారుగా నిలిపేది మినుము. ఎక్కువగా దోశలు, గారెలు, ఈ మినుముతో సంబంధించిన పదార్థాలు తినమాట. దానికి వాతగుణం ఉండదు. మనిషిని ఆ వెన్నుపూస నిలబెట్టేది మినుము కాబట్టి ఆ మాసక్రమాల ఆరోగ్యాన్ని ప్రతీకగా స్వామివారికి సమర్పిస్తాం. దాన్ని మాసక్రమాల అంటారు. ఈరోజు హనుమాన్ చాలీసా చాలా అద్భుతంగా జరుగుతుంది. పాడిన వారు కూడా వెనకాల గౌతమ్ ఘాట్లు ఎవరైతే కూర్చుని ఉన్నారో వారు కూడా వింటే ఆ యొక్క కౌంటింగ్ కూడా మేము తీసుకుంటాం. ఎందుకంటే కోటి హనుమాన్ చాలీసాల భాగంగా ఈరోజు ఓంకారేశ్వర స్వామి ఆలయంలో 16 సార్లు హనుమాన్ చాలీసా చేస్తాం. ఆల్రెడీ 10 సార్లు అయిపోయింది. ఒక పావు గంటలో 6 సార్లు పారాయణ కూడా జరుగుతుంది. ఇప్పటిదాకా పాడిన వారు, పాడదామని అనుకున్న వారు కూడా అందరూ కూడా మాతో కలిసి గొంతు కలిపి పాడండి. ఇదే విధానం మీరు ఇంట్లో చేసుకోవచ్చు, ఎన్నిసార్లు చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు.